హవా సాగనుంది అనే ఒక అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు. ఇప్పటికే 85 నుంచి 96% కూడా ఓటింగ్ అయితే జరగడం కూడా జరిగింది అక్కడ. అదే కాకుండా 800 మంది సిబ్బందితో కూడా ఇక్కడ ఈవీఎంలకు రవాణాగా కూడా పనిచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అక్కడ ఇక్కడ అస్సాంలో కాంగ్రెస్ కూడా మాది హవా సాగుతుంది, ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాము అని చెప్పేసి ఓ పక్క కాంగ్రెస్ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇప్పటికే దాదాపు 35 జిల్లాలలో 40 కేంద్రాల ఓట్ల లెక్కింపు అయితే మొదలు కాబోతూ ఉంది. అదే విధంగా ఇక్కడ బ్యాలెట్లను కూడా తెరిచి మొత్తం లెక్కింపులు అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. అదే విధంగా కూడా భద్రతా బలగాలను కూడా హెవీగా కూడా పెంచడం జరిగింది. ఇక్కడ డిఎంకే వర్సెస్ టీవీకేనే ఇక్కడ పోటీ పడబోతున్నాయా, లేకపోతే బీజేపీ హవా సాగుతుందా, మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది అని ఒక గట్టి నమ్మకం అయితే ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఉత్కంఠంగా కూడా మారింది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఓట్ల లెక్కింపు 5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపును మాత్రము దేశవ్యాప్తంగా కూడా ఎవరు గెలవబోతున్నారు, మరి బెనర్జీ గెలుస్తుందా లేదా అనే ఒక అనుమానం, అంటే ఒక ఆలోచన కూడా రాబోతుంది ప్రజల్లో అని కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటిది మళ్ళీ మోడీ అధికారంలో ఉంటారా, లేకపోతే ఏం జరుగుతుంది 5 రాష్ట్రాలలో అనేది కూడా ఉత్కంఠంగా మారడమే కాకుండా దాదాపుగా కూడా 772 మంది నాయకుల భవిష్యత్తు, అంటే అభ్యర్థుల భవిష్యత్తు మొత్తం కూడా ఈ లెక్కింపుతోనే నిర్ణయం కాబోతుంది. ప్రయత్నం చేయండి. దాదాపుగా 722 మంది క్యాండిడేట్స్, ఏకంగా 126 అసెంబ్లీ సెగ్మెంట్స్, ఏకంగా మొత్తం 40 కౌంటింగ్ సెంటర్లు, 35 జిల్లాల్లో 40 కౌంటింగ్ సెంటర్స్ లో అస్సాంకి సంబంధించి ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ జరుగుతుంది. బట్ ఇప్పుడు లీడ్లో చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఏకంగా 13 స్థానాల్లో ముందంజలో ఉంది. అండ్ ఆ తర్వాత స్థానంలో ఉంది గౌరవ్ గొగోయ్, అక్కడ నేతృత్వం వహిస్తున్న అస్సాం కాంగ్రెస్. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ అలా ఉంది. భారతీయ జనతా పార్టీ యాజ్ ఎక్స్పెక్టెడ్ అక్కడ ఒక స్వింగ్ లోకి వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఇక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక అస్సాం గణ పరిషత్ ఏజీపీ కావచ్చు, లేకపోతే బోడో పీపుల్స్ ఫ్రంట్ కి సంబంధించి కావచ్చు, దీని గురించి మాట్లాడుకుంటే క్రమం ఒక్కసారి నేరుగా పుదుచ్చేరికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అస్సాంలో అటువంటి పరిస్థితి ఉంది, మరి పుదుచ్చేరిలో పరిస్థితి ఏంటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. పుదుచ్చేరిలో బీజేపీ 2 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ ఆఫ్ కోర్స్ ఇప్పటి వరకు కాస్త టఫ్ ఫైట్ అని చెప్పలేం, ఎందుకంటే కేవలం 2-1 కాబట్టి. సో ఇక్కడ ఏమైనా ఈక్వేషన్స్ మారే అవకాశం ఉందా? ప్రెసెంట్ పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ హవా కంటిన్యూ అవకాశం ఉందా, లేకపోతే ఈక్వేషన్స్ మారే అవకాశం ఉందా? అప్డేట్స్ అందించేందుకు బీజేపీ తెలంగాణ హెడ్ క్వార్టర్స్ నుంచి మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. బీజేపీ హెడ్ క్వార్టర్స్ తెలంగాణకు సంబంధించి మాట్లాడుకునే క్రమం. సో పుదుచ్చేరి ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్, భారతీయ జనతా పార్టీ ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది. ఒకసారి శ్రీధర్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. శ్రీధర్, ప్రెసెంట్ పుదుచ్చేరి మీద భారతీయ జనతా పార్టీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఏమైనా కాస్త తారుమారే అవకాశం ఉందనుకుంటున్నారా? ఓకే, ఆల్ రైట్. బట్ బిఫోర్ దట్ కేరళ గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కేరళలో ఈక్వేషన్స్ కూడా మారుతూ ఉన్నాయి. కేరళకు సంబంధించి మాట్లాడుకుంటే క్రమం పుదుచ్చేరికి సంబంధించి చూశారు, అస్సాంకి సంబంధించి చూశారు, పశ్చిమ బెంగాల్కి సంబంధించి మాట్లాడుకున్నాం, అండ్ తమిళనాడుకి సంబంధించి మాట్లాడుకున్నాం. కేరళ కహా హై అని అనుకుంటున్నాయి. ఎస్, హియర్ ఇట్ ఇస్. కేరళకు సంబంధించి కూడా అక్కడ మారుతూ ఉన్నాయి. LDF 24 స్థానాల్లో ఉంది, అండ్ UDF 25 స్థానాల్లో కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లో ఇన్ఫాక్ట్ అక్కడ ముద్దంజలో ఉంది. అండ్ క్లియర్ గా మాట్లాడుకుంటే UDF అండ్ LDF కి మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. యాజ్ సెడ్, LDF కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కాస్త అక్కడ పవర్ ను కోల్పోయే అవకాశం ఉంది. యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఇక్కడ కనిపిస్తుంది అనేది వినిపించే మాట. సో వాట్ యు సే మనోజ్? ఓవరాల్ గా ఇక్కడ అన్ని పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ లో వెస్ట్ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కి కొంత యాంటీ ఇన్కంబెన్సీ క్లియర్ గా కనబడుతోంది. తమిళనాడులో కూడా టీవీకేకి సపోర్ట్ ఇస్తున్నారంటే డిఎంకే కొంత ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత కనబడుతోంది. అండ్ పుదుచ్చేరిలో సేమ్ సిచ్యువేషన్. అట్ ది సేమ్ టైం అస్సాంలో కూడా కొంత బీజేపీకి సానుకూలంగా అస్సాంలో ఉంది. బట్ కమింగ్ బ్యాక్ టు కేరళలో కూడా UDF వైపు కనబడుతోంది. అంటే LDF యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ అధికారులు కనబడుతోంది. అంటే వన్ సైడ్ గా ప్రభుత్వ అధికారులు ఏ పార్టీకి పట్టం కట్టడం లేదు. దే హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్ అట్ ది సేమ్ టైం దే హ్యావ్ దేర్ ఇన్కంబెన్సీ అనేది కూడా కనబడుతోంది. సో మూవింగ్ ఆన్ టు సచిన్, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు దాదాపుగా పూర్తి కావచ్చేసింది. ఒక్కసారి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, ఈ రోజు త్రిష బర్త్డే. తను వెంకటేశ్వర స్వామికి టెంపుల్ కి వెళ్ళారు, తిరుపతి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. త్రిష ఈరోజు తన బర్త్డే, తన పుట్టినరోజు సందర్భంగా టెంపుల్ దర్శనానికి వెళ్లారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆమె రిటర్న్ అవుతున్నారు. విజయ్ గెలవాలని చెప్పి ఆమె కోరుకున్నారనేది అక్కడ గట్టిగానే ప్రచారం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అండ్ ఇప్పుడు
కాస్త బహుశా టీవీకే ఫ్యాన్స్